అన్న ఏపీ ఎంసెట్ పరంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది కదా అని అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు పెడతారు అంటే జనరల్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో భారీగా సీట్స్ ఉండిపోయి, అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా భారీగా సీట్లు ఉండిపోయి, అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి కూడా సీటు రాక ఇబ్బంది పడుతూ ఉంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తుంది. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యేటానికి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి రావు, ఫెయిల్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తీసుకొస్తారు. అండ్ అదేవిధంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ టెక్నికల్ ఎర్రర్స్ అయితే ఏదైనా క్యాన్సిల్ చేసి మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడతారు. కానీ వాళ్ళు అఫీషియల్గా ఆ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పరు. మీరు చూస్తే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పారు, నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ని ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని పెడతారు. అండ్ అదేవిధంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ని స్పెషల్ రౌండ్ అని కానీ స్పెషల్ కౌన్సిలింగ్ అని చెప్తారు. ఇక్కడ మీకు ఇంకోటి ఉంటుంది, ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఉండినా అందరికీ ఉంటుందా, ఏ కాలేజీలో సీట్ రాని వాళ్ళకు ఉంటుందని తెలియదు. సో మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం హోప్స్ పెట్టుకొని మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రాని సీటు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కష్టమే. నిజం చెప్తున్నా, అబద్ధం ఎందుకు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రాకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రావడం కొంచెం కష్టమే, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఇంకా కష్టం. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు నీకు ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సరే ఒక 150 కాలేజీలు పెట్టు, ఖచ్చితంగా సీట్ వచ్చింది. అదే నువ్వు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అదే 150 కాలేజీలు పెట్టు, కొంచెం కష్టం వచ్చింది, కొంచెం కష్టం. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వేరేలా ఉంటుంది. సో మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండకపోయి మనకు అంత అనవసరం, వదిలేయండి. దానికోసం మీరు ఇప్పుడు టెన్షన్ పడద్దు, ఆలోచన పడద్దు. అది ఉందిగా అని చెప్పి ధైర్యంగా ఉండొద్దు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదనుకోని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్ని కాలేజీలో సీట్స్ అనేవి స్టూడెంట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ యొక్క అప్డేట్స్ అనేవి మన వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేసాం. మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలా కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.